హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుత్రేముక్ ట్రెక్ వెళ్తున్నాం. మనం యాక్చువల్గా గోవా ట్రిప్ వెళ్తున్నాం బ్యాచిలర్స్ పార్టీకి. సో టోటల్ 5 days ట్రిప్లో ఫస్ట్ డే కుత్రేముక్ చూద్దాము అని. సో మా టోటల్ 6 ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తున్నాం XUV 700లో. సో లెట్స్ బిగిన్స్ ద పార్టీ. వెంకీ, ఓం, నవీన్, వంశీ, ఇమ్రాన్తో కలిసి వెళ్తున్నాం టోటల్ 600-700లో. ఎలా ఉండబోతుందో ట్రిప్ ఎగ్జైటింగ్గా, చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఆల్మోస్ట్ 1 year అయింది మేము ట్రిప్ వెళ్ళి. 1 year కాదులేండి, ఆల్మోస్ట్ 2 years అవుతుంది ట్రిప్ వెళ్ళి. సో ఆల్మోస్ట్ 2 years తర్వాత ట్రిప్ వెళ్తున్నాం. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ ట్రిప్. ఫస్ట్ డే కుత్రేముక్, టోటల్ 22 kilometers అంట. ఇది బుక్ ఎలా చేయాలంటే అరణ్య విహార్ కర్ణాటక వాళ్ళ వెబ్సైట్ ఉంది, అరణ్య విహార్. సో అందులో వెళ్ళి బుక్ చేయాలి. ఆల్మోస్ట్ 2 hours పట్టింది ట్రాఫిక్ దాటడానికి. మేము కేఆర్పురంలో బయలుదేరాం. అయ్యప్పనగర్ నుండి నేలమంగళ, హాసన్ అలా వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ 3 hours పట్టింది. నేలమంగళ టౌన్ దగ్గర 4 అంటే 7:30కి అలా నేలమంగళ వచ్చాం. ఇక్కడ జస్ట్ టీ బ్రేక్. నెక్స్ట్ స్టాప్ వచ్చి హాసన్. ఫుల్ ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయినా మా జర్నీ. మా వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కొంచెం స్లీప్ వేశారు. ఇమ్రాన్, వెంకీ మా ఎక్సైటింగ్ డ్రైవ్ చేస్తాడు. ఆల్మోస్ట్ 130-140 స్పీడ్లో వెళ్తాడు. వెనకలు ఉండే వాళ్ళకి గుండెలో వణుకు వస్తుంది. ఆల్రెడీ మా వాడు వంశీ వణుకుతూ ఉన్నాడు. కుందేలు వస్తుంది అని వైల్డ్ లైఫ్ అని చెప్పేసి పెట్టచ్చు. వైల్డ్ లైఫ్ సెంచురీ ఆడవచ్చాని పెట్టేస్తాంలే. కానీ అది చూడాలంటే మనం ఎత్తుకోవాలి. సిగ్నల్ లేదు, సాంగ్ రావట్లేదు. వదిలేదు, రాదులేడు సాంగ్. నువ్వు ఏమైనా కథ చెప్పు, మంచి ఇంట్రెస్టింగ్ గా. నువ్వు ఆఫ్టర్నూన్ 4కి బయలుదేరితే నైట్ 1కి అలా వచ్చాం. అర్లీ మార్నింగ్ మళ్ళీ 7కి లేచి స్టార్ట్ అయినాం. ఇది కలసాలో మేము హోమ్ స్టే బుక్ చేసాం. సిన్నట్టు రిసార్ట్లా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లెట్స్ వాక్ త్రూ అబౌట్ అవర్ హోమ్ స్టే. మేము అని ఎయిర్బిఎన్బిలో బుక్ చేసాం. దీనికి పర్ డే 6K చార్జ్ చేశారు. ఇదే మా హోమ్ స్టే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సమ్ వింటేజ్ స్టైల్. ఇందులో టోటల్ 6 rooms ఉన్నాయి. మేము జస్ట్ 2 rooms తీసుకున్నాం. టోటల్ 6 members కాబట్టి. ఇంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. చూడండి మన XUV 700 ఎలా డర్టీ అయిపోయిందో.
నెక్స్ట్ రూమ్ నుండి మేము ఈ ఫుడ్ దగ్గరికి వెళ్ళాలి, కుద్రేముఖ్ ఫుడ్ దగ్గరికి. అక్కడ నుండి జీప్లో వెళ్ళాలంట. సో జస్ట్ మేము అక్కడ నేత్రావతి దగ్గర ఫుడ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసి సో వెళ్ళాం. అక్కడ నుండి 2000 పర్ జీప్కి. ఒక 15 మెంబర్స్ ఉన్న 2000, 5 మెంబర్స్ ఉన్న 2000. సో కొంచెం ఎక్కువ మంది ఉంటే కొంచెం యూ కెన్ సేవ్ ద మనీ. మేము ఆల్మోస్ట్ జీప్లో వెళ్తున్నాం. చూడండి మా గ్యాంగ్. ఇది జస్ట్ జిప్సీలా ఉంటుంది. వెనకాల ఎక్కాం మేము. అంత ఆసమ్ ఉంది అసలు. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్, గ్రీనరీ, చాలా బాగుంది ప్లేస్. ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ జీప్ రైడ్ ఉంటుంది, ఆఫ్ రోడ్. స్టార్టింగ్ రోడ్ బాగుంటుంది, అలానే మీరు మీ వెహికల్తో వెళ్ళొద్దండి, పక్క వాళ్ళ వెహికల్లోనే వెళ్ళండి. మధ్యలో అంతా చాలా ఆఫ్ రోడింగ్గా ఉంది, చాలా ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చూడండి ఇలా ఉంటుంది రోడ్ అంతా. ఎక్కడ చూసిన దారి పొడవునా వాటర్ ఫాల్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్. అన్న రూల్స్ పెడతాడు. ల్యాండ్స్కేప్ ఏముంది చూడియా, ల్యాండ్స్కేప్స్, పానోరామిక్ వ్యూస్, సినిమాటిక్ టర్మినాలజీస్ వాడాలి. దాన్ని మళ్ళీ తిరుక్కొని పోయా పోతా ఎవరు చెప్పింది ఆల్టోడ వెళ్ళిపోతుందని? నేనే చెప్పింది. ఇట్లా రొట్లు తిన్నది. అవును, మనం వాడి నుండి చూసింది ఇదే కదా. ఒక 6 కిలోమీటర్స్ తర్వాత వాళ్ళు డ్రాప్ చేస్తారు. అక్కడ చెక్కింగ్ ఉంటుంది. మన జిరాక్స్ కాపీ, మన బుక్ చేసిన జిరాక్స్ కాపీ, బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు. ఎక్కడ కానీ ప్లాస్టిక్ ఉన్నా పారేయాలి. సో అన్ని స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళాలి. లీచెస్ చాలా ఉన్నాయి, సో ఫుల్గా టైట్ చేసుకోండి. సేమ్ కోలబెల్లానే ఉందా? యో డెన్స్ ఫారెస్ట్ షో.
చాలా ఉంది ఫేస్ వేసుకోవద్దు అదే 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 వాడు సింగిల్ మందికైనా మళ్ళీ లెక్కిస్తా ఇంకా అర్థం కావట్లా సపరేట్ అయితే మనం మనం వాడు వచ్చేటప్పుడు చూసింది ఇదేయా ఇంకి మన కార్లో వచ్చింది చూసింది ఇదే హైస్ట్ పీక్ అనుకుంటే ఇదే దీనికన్నా హైస్ట్ ఉన్నాయి So you'll remove every time when after the stream? You don't get many streams. Okay. I think hardly 3 streams you get. Just for a minute. First point in Kudremuk track. ఇట్లా చెట్లు వస్తాయి 2-3 వస్తాయి అనుకుంటా రైట్ విల్ గెట్ 2 or 3 దిస్ కైండ్ ఆఫ్ ట్రీస్ రైట్ దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఐ థింక్ దిస్ ఇస్ 1 kilometer Yo, Bhairav Dweepam ya. నరుడా ఓ నరుడా ఏం కోరిక అదే ఈ నరుడు కదే కోరిక ఈ నరుడికి ఇంకేం కోరిక లేవు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు కానీ ఎందుకు ఇవ్వాలి నువ్వు చూస్తున్నావు అనుకో మళ్ళీ మాకు ఏర్పాలైపోతాం అదే మాకు ఏర్పాలైపోతాం ఇప్పుడు ఏంద్రా బయటకు వచ్చినప్పుడు అంతా చేయండిరా జెప్టోలో వచ్చినాయని చెప్పి సాక్షులు పెట్టినా ఈ నీళ్లు పోవడమే అవి జెప్టో సాక్షులు అవి 150 రూపాయలు 3 జతలు వచ్చినాయంటే అర్థం చేసుకో ఎట్లుందో టైగర్ షాయ్ కాషా అవి రావురా ఇది నీకు రోడ్ ఏంటన్నారు వంశీ ఇంత దట్టమైన అడవుల్లో అవి పరిగెత్తలేవు వాటి కొంచెం ప్లెయిన్గా ఉండాలా కాషా వాటికి సెన్స్ అన్నమాట ఇక్కడ మనుషులు రోజు తిరుగుతుంటే రావు నైట్లో వస్తాయి నైట్లో వాటర్ తాగేకి వస్తాయి నైట్లో వస్తాయి ఇప్పుడు రావు అందుకే వాళ్ళు తరిమేసేది గైడ్లో రైళ్ళు పదండి వాళ్ళకి దిగుతాం వంశీ